జరిగిందేదో జరిగిపోయిందని ఊరుకోకుండా అనవసరంగా దాన్ని తిట్టాను. అందుకేనేమో ఇలా జరిగింది. హ్యాపీగానే ఉంది, కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ గా కూడా ఉంది. ఎందుకండి? మన శత్రువు మన ప్రమేయం లేకుండా చచ్చిపోతున్నందుకు. మన అదృష్టం బాగుండి దేవుడి దయ వల్ల గంట గట్టెక్కింది. ప్రాబ్లం ఏం లేదని డాక్టర్ గారు చెప్పారు. శిఖరం 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 శిఖరం. వారిని నువ్వేమో ఇప్పుడు మళ్ళీ కష్టపడి తీస్తున్నావు గానీ చూస్తే ఈ సంవత్సరం కూడా పెద్దగా వర్షాలు పడేట్లేవు. ఈసారి ఇంతేనా? ఏమైతే నీకెందుకయ్యా, అరుస్తావా తీరుస్తావా? అది కరెక్ట్ పాయింట్కి వచ్చాడు. మల్లయ్య, నీ పిల్లలేగా? వరే 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 అడ్డే ఆడుకుంటున్నారా? బాగుంది బాగుంది బాగుంది. ఏమయ్యా మల్లయ్య, పొలానికి తీసుకొచ్చి మట్టిలో వేసావేంటయ్యా? అదే బళ్ళో వేసుంటే ఏ కలెక్టరో ఏ ఇంజనీరో అయ్యుండేవాడు. నీకోటి అర్థం కావట్లేదు మల్లయ్య, నీకోటి అర్థం కావట్లేదు. నువ్వు ఉన్నంతకాలం పిల్లల్ని రాజేలాగా చూస్తావు, అందులో డోకా లేదు. కానీ నీ తదనంతరం నీ పిల్లల పరిస్థితి ఏంటి ఓసారి ఆలోచించావా? మల్లయ్య, మన ఊరు అతి త్వరలో సిటీగా మారబోతుందయ్యా. స్టార్ హోటళ్లు, స్టార్ హాస్పిటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్స్, మెట్రో రైలు కూడా రాబోతుంది తెలుసా? ఇవన్నీ నువ్వు రప్పిస్తున్నావా? నీకు తినటానికే గతి లేదు, ఈ సోది మాటలెందుకు? నీకిద్దామంటే నా దగ్గర చిల్లర లేదు, కావాలంటే అక్కడ సజ్జనం ఉంది, తినిపో. ఏమయ్యా మల్లయ్య, నేనంత చీపుగా కనిపిస్తున్నానంటయ్యా? ఇదిగో, మన ఊరు మారబోయేది నాతోటి కదయ్యా. అదిగో అడు చూడు, మన అశోక్ బాబుతో. ఇదిగో, త్వరలోనే మీ జీవితాలన్నీ బ్రహ్మాండంగా మారిపోతాయి. రెండోసారి కలుద్దాం, రావయ్యా. అదృష్ట దేవత ఎదురుగా వస్తే మోట పడతావేంటయ్యా? రా 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 రా. ఒరే వెంకటేశ్వర్లో రా, నువ్వు రాయా. రండి రండి. దండాలు బాబు. మన మల్లయ్య అండి. మీ పిల్లాడు భలే ముద్దొస్తున్నాడు మా కుబేరంలాగా. ఏం పేరు? వెంకటేశ్వర్లు బాబు. ఏం చదువుకున్నాడేంటి? అది నీకు నీ పొలం దున్నడానికే టైం సరిపోవడం లేదు, ఇక నీ పిల్లాడు గురించి ఏం ఆలోచిస్తావు? వాడు కూడా నీలాగే మట్టిలో పెరిగి మట్టి పిసుక్కుంటూ కూర్చుంటాడు, ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఏం కుబేరం? కరెక్ట్ అండి. మిమ్మల్ని చూస్తుంటే గుండె పగిలిపోతుందయ్యా. ఎంత బాధేస్తుందో మాటల్లో చెప్పలేను. ఎండనక వాననక రాత్రనక పగలనక చెమటలు కక్కుతూ మీరు కష్టపడుతూనే ఉంటారు. అసలు సుఖం ఎలా ఉంటుందో మీకు తెలియనే తెలీదు. ఆనందం సంతోషం ఎలా ఉంటాయి మీకేం తెలుసు? మనిషిగా పుట్టాక ఆ జీవితాన్ని సుఖమయం చేసుకోకపోతే జీవితానికే అర్థం లేదు. ఒక సాటి మనిషిగా మీకు సాయం చేయాలనిపిస్తోంది, చేస్తాను. తీసుకో మల్లయ్య. తీసుకోవయ్యా, తీసుకో. మంచి బట్టలు కొనుక్కో. మీ పిల్లల్ని ఒక కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయి. మీ ఆవిడికి మంచి నగలు చేయించు. ఇలాంటి కారు ఒకటి కొనుక్కో. జీవితంలో సంతోషంగా ఉండు.
సార్ చూసారా మళ్ళీ ఇవ్వగానే తీసేసుకున్నాడు, ఎంత మంచివాడు. ఇంకో 10,000 ఇవ్వండి సార్ ఎక్స్ట్రా. మల్లయ్య కూడా నీలాగా చాలా మంచోడంటావు. ఆ, మల్లయ్య, ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపాయి. అసలు నీ జీవితమే మారిపోయింది. నీలాగే మీ ఊళ్ళో వాళ్ళందరి జీవితాలు మార్చేస్తాను. అసలు మీ ఊరు వాసనే మార్చేస్తాను. మీరు దేవుడయ్యా. ఇంప్రెస్ అయ్యావా? మరైతే తంబు ఇంప్రెషన్ ఇవ్వయ్యా. రా 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 రా. తొందర ఇక్కడ పెట్టించే. ఏంటయ్య అట్ట చూస్తున్నావు? ఏలు ముద్ర ఏలు ముద్ర ఎయ్యో ఒకటి చెప్తాను. మల్లయ్య నీ రేఖలు కూడా బాగున్నాయ్యా. ఈ రోజుతో నీ జాతకం తిరిగిపోద్దంతే. ఇదిగో ఈ రోజు నుంచి పొలాలు గిలాలు హ్యాపీగా ఇంటికి పోయి ఎంజాయ్ చేయంతే. అట్టగేనయ్యా. బాలే అల్లుకుపోతావయ్యా. వస్తానయ్యా. వెరీ గుడ్ మల్లయ్య. పదవే, ఇక మన కట్టాలన్నీ తీరిపోయినట్టే. పద సార్. పదరా వెంకటేశ్వర. ఎంట్రీ అదిరింది. మొత్తం మందే కావాలి. అంతేగా. ఆగండి ఆగండి, ఏ పాడుకోళ్ళు పడ్డాయో, మళ్ళీ ఏమైనా అనర్థాలు వస్తాయి. దిష్టి తీస్తానుండండి, ఇక్కడే ఉండండి. సీను, సీను వెలిగించు. కొడుకలు పెట్టి లోపలికి రా. శ్రీను, ఇది బయట పారిపోసే. నీళ్ళు తీసుకొస్తాను. ఇప్పుడు ఎలా ఉంది గౌతమి? బాగుందక్క. నువ్వు బాగుండకూడదే, అసలు బ్రతికి ఇంటికి రాకూడదు. ఏదో మన అదృష్టం బాగుంది కాబట్టి బ్రతికి బయటపడ్డా, లేదంటే జరిగింది ఎంత ప్రమాదం. అంతెత్తున మెట్ల నుంచి జారి పడినా చావలేదు. ఎవడి గట్ట ఆయుష్ పోసుకొని పుట్టావే? నీకు పుట్టేవాడికి కూడా గట్ట ఆయుషులా ఉంది. ఇద్దరు నా ఆశలు తలకిందులు చేశారు కదా. గౌతమి, ఇక నుంచి నీ గురించి నీ ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండమని తనకు చెప్తారేంటి? జాగ్రత్తగా మనం చూసుకోవాలి గాని. ఇక నుంచి గౌతమ్ బాధ్యత అంతా నాదే. ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా ప్రతి క్షణం నీడలా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అన్నయ్య, వదిన మెట్లపై నుంచి కింద పడిందంటగా ఇందాకే తెలిసింది. అందుకే వెంటనే బయలుదేరి వచ్చాను అన్నయ్య. ప్రాబ్లం ఏం లేదుగా? ఏం జరిగింది? ఏం ఒరగబెడదామని వచ్చాడు? కంగారు పడాల్సింది లేదురా. మెట్లు దిగుతుంటే స్లిప్ అయ్యి కింద పడింది. ఇదిగో, ఈ బీట్రూట్ తింటే ఒంటికి చాలా మంచిది. నీకు బాగా రక్తం పోయింది కదా, ఇదిగో తిను. ఇదిగో, ఈ కూర కూడా తిను. కడుపుల బిడ్డకి చాలా మంచిది. తిను. ఇదిగో, ఈ కూర ఇంకా మంచిది. ఇదిగో, ఈ కూర కూడా తింటే చాలా మంచిది. ఆ కూర తిను, ఈ కూర తిను, ఇబ్బంది పెట్టకు. తను సుఖంగా తిని. మీకు తెలీదండి, ఇలా చెప్పకపోతే అస్సలు తిందు. ముందు నువ్వు తిను. నా తిండికేమైందండి? ఎప్పుడైనా తింటాను. గౌతమి తినడం ముఖ్యం. నువ్వు తినమ్మా. ఇప్పుడే ఇలా ఉంటే రేపు బాబు పుట్టాక వదిన తినడమే మానేస్తుందేమో అన్నయ్య.
స్కూల్ పనులు ఎలా జరుగుతున్నారా? అడ్మిషన్స్ పూర్తయ్యాయి. 100% ఆక్యుపేషన్ ఉంటుందన్నయ్య. వెరీ గుడ్. సిటీలో ఇబ్బంది లేదుగా? అదే ఎంఈఓతో డిఈఓతో మాట్లాడానన్నయ్య. ఒకసారి మన స్కూల్ని విజిట్ చేయడానికి వస్తారంట. ఆ రోజు మీరు కూడా ఉండాలి. వస్తాను రా. ఇంకా 3 టీచర్స్ని కొత్తగా రిక్రూట్ చేశాను. కంప్యూటర్ ఎక్విప్మెంట్స్, ల్యాబ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ తెప్పించేశాను అన్నయ్య. గేమ్ కిట్స్ కూడా వచ్చేసాయి. ఈ 2 రోజుల్లో చాలా పని చేసావురా. రేయ్, ఏమైనా కానీ ఈ సంవత్సరం జిల్లాలో మందే బెస్ట్ స్కూల్ అవ్వాలి. తప్పకుండా అన్నయ్య. ఆ పూచి నాది. ఊరి సంగతి నాకు వదిలిపెట్టి మీరు ఇంట్లో పనులు చూసుకోండి. మీ అవసరం అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. స్కూల్ గురించి మీరు టెన్షన్ పడకండి, నేనున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నీకు అప్పగించిన బాధ్యతల పట్ల నీ ఇన్వాల్వ్మెంట్ నాకు చాలా హ్యాపీగా ఉందిరా. మన బాధ్యతలు ఏంటో నీకు బాగా తెలిసాయిరా. మీ అడుగుజాడల్లో వెళ్తున్నవాడిని మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఎలా అన్నయ్య? వెరీ గుడ్. అయ్యాయా మీ అన్నదమ్ముల కబుర్లు? అన్న ముందు కూర్చుని కబుర్లు చెప్పుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇదిగో నువ్వు తిను. కడుపుతున్నదని ఎలా చూసుకోవాలో మీకు తెలుసా? ఏవి పడితే అవి పెడితే కడుపులో బిడ్డ ఏం కావాలి? మట్టి పిసికిన చేతులతో వంటలు చేసి తీసుకొచ్చారు. ఆ మురికంతా తింటే ఇంకేమైనా ఉందా? ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నంత వరకే వాళ్ల పిల్ల, అత్తింటికి వచ్చాక ఆ ఇంటి కోడలు. నానా భోంచేద్దాంరా. వద్దమ్మా. ఏమైందిరా? గౌతమిని చూడాలనిపిస్తోందమ్మా. పదే పదే గుర్తుకొస్తుంది. అంత గొడవ జరిగాక మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ఆ ఇంటికి వెళ్తాంరా? అంతా నా తలరాత. కన్న పెట్టని కళ్ళారా చూసుకోలేని దురదృష్టవంతుణ్ణి. ఈ కష్టం ఏ కన్న తండ్రికి రాకూడదమ్మా. బాధపడుకు నాన్న. అక్కడికి వెళ్ళలేకపోయినా ఫోన్ చేసి గౌతమితో మాట్లాడొచ్చు కదా. ఉండండి అన్న. ఊరుకోరా, ఏడవకు, బాధపడొద్దురా. ఫోన్ తీసుకొస్తుందిగా. హలో నాన్న. నేను గౌతమి. ఎలా ఉన్నావు? బాగున్నానక్క. ఏమైంది గౌతమి? కాలు జారి మెట్ల మీద నుంచి కింద పడిపోయానక్క. ఏంటి, మెట్ల మీద నుంచి పడిపోయావా? ఏంటమ్మా గౌతమి, పడిపోయావా? దెబ్బలేమన్నా తగిలే తల్లి? తలకి గాయమైంది నాన్న. రాత్రి హాస్పిటల్కి వెళ్ళాం. ప్రమాదం ఏం లేదు కదమ్మా? కట్టు కట్టారు. ఇప్పుడు బానే ఉంది నాన్న, మీరు కంగారు పడకండి. చిన్నదేపే కదమ్మా. ఇటీవరా ఎలా పడ్డావే? ఒట్టి మనిషి కూడా కాదు. కడుపులో బిడ్డకేం కాలేదు నాన్నమ్మ. ఆ బిడ్డ సంగతి దేవుడు ఎరుగు. ముందు నీ సంగతి చూసుకోవే. దేవుడు నీ తలరాతి ఏమని రాశాడో గాని నేల మీద పడ్డప్పటి నుంచి అన్ని కష్టాలేనే నీకు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ఇవేం బాధలే నీకు. ఊరుకోనానమ్మా. ఇప్పుడేమైంది? వేరే ఎవరైనా చెప్తే మీరు కంగారు పడతారేమో అని నేనే చెప్తున్నాను. ఇప్పుడంతా బానే ఉంది. మేము మాత్రం బాగోలేదే. మీ నాన్న నిన్ను చూడాలని అంటున్నాడు. ఎలా వచ్చేదే అక్కడికి?
అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఇదిగో ఇప్పుడు అల్లాడిపోతున్నాడే. నా కొడుకు కష్టం నేను దగ్గరుండి చూస్తున్నాను. వాడు కూతుర్ని వాడు దగ్గరుండి ఓదార్చలేకపోతున్నాడు. నాన్నకి ఫోన్ ఇవ్వు నానమ్మ. అలాగే. ఒరే రాముడు, మాట్లాడు. చెప్పు తల్లి. నాకేం కాలేదు నాన్న, నేను క్షేమంగా ఉన్నాను. నన్ను చూడ్డానికి మీరు ఎప్పుడన్నా రావచ్చు. అలాగేనమ్మా. వీలు చూసుకొని త్వరగా రండి, నాకు మిమ్మల్ని చూడాలనుంది. వస్తాం తల్లి. ఏం జరిగినా సరే నేను చూడకుండా ఉండలేము. అందరం వస్తాం. తప్పకుండా రండి నాన్న, నా గురించి దిగులు పెట్టుకోవద్దు, సరేనా? సరే తల్లి, ఉంటాను. నాకు ఇంకా 4 రోజులే మిగులున్నాయి. 4 రోజుల తర్వాత నేను ఉండను. మా అమ్మ చనిపోయినట్టుగానే నేను చనిపోతాను. ఇప్పుడు నాకున్న పరిస్థితే ఆ సమయంలో అమ్మకి ఎదురై ఉంటుంది. నేను ఎలా ఉన్నానో తను అలాగే ఉండుంటుంది. నాకు అనిపిస్తున్న భావాలు, ఎదురొస్తున్న అనుభవాలు తను కూడా ఎదుర్కొని ఉంటుంది. ఇంత బాధ ఉంటుందని నాకు ముందే తెలుసుంటే ఈ భూమి మీదకి వచ్చేదాన్ని కాదమ్మా. అసలు ఆడపిల్లగానే పుట్టేదాన్ని కాదు. ఒక రకంగా నాకన్నా నువ్వే అదృష్టవంతురాలవమ్మా. నేను పుట్టాక కనీసం నన్ను చూసుకోగలిగా. నేను దురదృష్టవంతురాల్ని. నాకు పుట్టే బిడ్డని నేను చూస్తానో లేదా కూడా నాకు తెలీదు. నా బిడ్డ కళ్ళు తెరిచేసరికి నేను కళ్ళు మోస్తాను. ఇప్పుడు వాడి కదలిక తెలుస్తుంది, కానీ రేపు వాడిని కలారా చూడలేను. నేను చూడలేను. నాలో ఉన్న నిన్ను ఊహించుకోవడమే తప్ప నిజంగా చూడలేను. నాకింత దగ్గరగా ఉన్న నీకు దూరంగా వెళ్ళిపోతానేమో. నేను చాలా చెడ్డదాన్ని కదరా, చెడ్డ తల్లిని. నువ్వు పుట్టగానే నీకు నేను లేకుండా పోతున్నానేమో. గౌతమి, గౌతమి, పొద్దున్నే అమ్మవారి గుడికెళ్ళొచ్చాను. నిన్ను కూడా తీసుకెళ్దాం అంటే అప్పటికి నువ్వు లేవలేదు. నేను నిద్ర చెడగొట్టడం ఎందుకని నేనొక్కదానే వెళ్ళొచ్చాను. గుళ్ళో పూజ కూడా బాగా జరిగింది. నీ పేరున అర్చన చేయించాను. పూజ అయ్యాక ఇదిగో ఈ అమ్మవారి దారం ఇచ్చారు.
దారాన్ని చేతికి కట్టుకుంటే చాలా మంచి జరుగుతుందట. ముఖ్యంగా నీ కడుపులో బిడ్డకి ఏ ఆపద రాకుండా చూస్తుందట. అన్ని విపత్తుల నుంచి కాపాడుతుందట. కళ్ళ కదుకో. ఆ దారానికి అంత శక్తి ఉందా అక్క? చాలా మహిమగలదంటమ్మా. ఆ బిడ్డని అన్ని ప్రమాదాల నుంచి రక్షిస్తుందా? రక్షణ కవచంలో ఉంటుందట. బిడ్డ సంగతి సరే, మరి గౌతమి? దారం బిడ్డని మాత్రమే రక్షిస్తే గౌతమిని ఎవరు కాపాడతారు?